ఏదైతే ఉందో ఈ జడమైన దేహానికి అంతటా ఉంది. అర్థమైందా? అంతటా ఉంది జడమైన దేహానికి కూడా. అయితే ఆ నేను అనేటువంటిది పరమాత్మలో నేను అనే భాష లేదు. పరమాత్మలో ఆ ఆత్మ చైతన్యంలో నేను అనే భాష లేదు. అహం అనే శబ్దం లేదు. నేను అనేది వచ్చిందనంటే అక్కడ ఏదో మనోబుద్ధులు లేపాయన్నమాట. అర్థమైందే? నూతిలో నీళ్లు ఉన్నాయి, బాగున్నాయి. బకెట్ వేసి తోడగానే ఎంత వచ్చింది? బకెట్ నీళ్ళు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ బకెట్ లో నీళ్లు ఉన్నాయి. నూతిలో ఎంత నీళ్లుంది? అఖండమైన నీళ్లుంది. ఇప్పుడు ఆ బకెట్ ముంచుగానే ఇంత నీళ్ళైంది. అలాగనే నాలో అనంతమైన చైతన్యం ఉంది. మనోబుద్ధులనే బకెట్ వేసిన లాగగానే నేను అనే తలంపు పైకి వచ్చింది. ఇది అర్థమవుతుందా? ఆ నేను అనే తలంపు రావడమే. ఇంకా చూడండి, ఆ బకెట్ లో ఉండే నీళ్లు ఎలా కనిపిస్తుంది? బకెట్ లో దుమ్ము ధూళి ఉందనుకున్న ఆ నీళ్ళకు కూడా దుమ్ము ధూళి అనుకుంటుంది. బకెట్ బ్లూగా ఉందనుకున్న ఆ నీళ్లు కూడా బ్లూగా కనిపిస్తుంది. బకెట్ నల్లగా ఉందనుకునే నీళ్లు కూడా నల్లగా కనిపిస్తుంది. అలాగనే మన మనోబుద్ధుల్లోకి వచ్చినటువంటి ఆ నేను అనే తలంపు, మన మనోబుద్ధులు శుద్ధంగా ఉంటే అది శుద్ధంగా ఉంటుంది, మనోబుద్ధులు అపవిత్రంగా ఉంటే అది అపవిత్రంగా ఉంటుంది. మనోబుద్ధులు అజ్ఞానం ఉంది కనుక నేను అనే తలంపు కూడా అజ్ఞానం అంటుంది. ఇప్పుడు ఆ బకెట్లో నీళ్ళనే కదా మనం తాగుతాం. ఆ బకెట్లో నీళ్ళు నోట్లో పోసుకుందానే ఏదో ఆయిల్ వాసన అన్ని కొడుతుంది అనుకోండి. చిచ్చి ఈ నూనెలో నీళ్ళు మంచిది కాదు అంటామా? అది లోపం ఎక్కడ? బకెట్లో. అర్థం చేసుకుంది. కాబట్టి నిజానికి మూల తలంపులో కూడా ఇబ్బంది ఏమీ లేదు. కానీ మూల తలంపుని ఉంచుకున్న మనోబుద్ధుల్లో ఇబ్బంది ఉంది. అజ్ఞానం ఎక్కడుంది? మనోబుద్ధిలో ఉంది. కాబట్టి అజ్ఞానం మనోబుద్ధిలో ఉంది కనుక అందులోకి ఎక్కిన మూల తలంపు కూడా అజ్ఞానం ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే అవిద్యామయ జీవ, అవిద్య అనే మయంలో కూరుకుపోయి ఉన్నాడు. మనోబుద్ధులు అవిద్యామయంతో ఉన్నాయి. అక్కడ ఉన్నాడు జీవుడు. వాడికి కూడా ఏమంటుంది? అంటుతుంది అవిద్య. అందుకనే ఏమిటోనండి అన్ని తెలుస్తున్నాయి కానీ నాకు నేను తెలియట్లేదండి, అది అవిద్య. అవిద్యాయామంతరే వర్తమానా ద్రంద్రమ్యమానా పర్యంతి మూఢా అంధేనైవ నీయమానా యదాంధా. అవిద్యాయాం అంతరే వర్తమానా. వాడు ఎక్కడున్నాడు? జీవుడు అవిద్య అనేటువంటి మంచి ఘనీభూతమైనటువంటి పదార్థంలో మధ్యలో కూరుకుపోయినాడు. కాంక్రీట్ మధ్యలో పిల్లరేసినట్లు వాడు కూరుకుపోయినాడు. గమనించండి. అందుకే వాడు లేచి లేవగానే అవిద్య అనే ఉపాధి మధ్యలో ఉన్నాడు కనుక వాడు లేవగానే చిచ్చి మాంసపిండాన్ని నేను అని అంటుకున్నాడు. వాడు మాంసపిండాన్ని నేను అని అంటుకున్నాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పెట్టుకున్నంత వరకు మనం అందరినీ పట్టుకుంటారు, సేకరిస్తారు, ముద్దు పెట్టుకుంటారు, మా వాళ్ళని కౌగులించుకుంటారు, ఏవో చేస్తారు. అదే చచ్చిపోయిన శవాన్ని ఎవరైనా ముట్టుకోమనండి, సేకరించి ముద్దు పెట్టుకుని కౌగులించుకోమనండి, చేయరు. ఎందుకని? శవం అది దూరంగా ఉంటే చూడాలి. అలాగనే ఒక్కటి గుర్తు పెట్టుకోండి, పరమాత్మ చైతన్యం ఎక్కడ? ఈ శవమయమైన దేహం ఎక్కడ? ఈ జీవుడు పైకి వేసి అవిద్యలో కూరుకుపోవడం వల్ల ఈ శవాన్ని నేను అని గట్టిగా పట్టేస్తున్నాడు. ఏ బుద్ధున్నోడు ఎవరైనా పట్టుకుంటాడు ఈ శవాన్ని నేనని? పట్టుకోడు. ఇంకోటి కూడా గమనించండి. ఇన్ఫాక్ట్ మనం బయటికి ఇంత అందంగా ఉంది కనుక అందరూ పట్టుకుంటారు, రాసుకుంటారు. లోపలికి ఒక్కసారి వెళ్ళి చూస్తే అంతా వికారమే వికారమే. ఒకసారి లోపల చూడండి, అంట ఇది గొంతు దగ్గర నుంచి లోపలికి చూస్తే పెద్ద స్వరంగం అంటారు. నాళాలు, రక్తము, చీము, ఎముకలు, మాంసం, పిండం, చర్మం, గందరగోళం వికారమే. ఈ వికారాన్ని ఆ జీవుడు నేను అని కౌగులించుకున్నాడంటే వాడు జ్ఞాన అజ్ఞాన చెప్పండి? వాడంత అజ్ఞాని ఎవడని ఉంటారా? అయితే వాడికి అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? వాడికి రాలేదు. వాడున్న మనోబుద్ధుల్లో అజ్ఞానం ఉందంటే. మనోబుద్ధుల్లో ఎందుకుందండి? మనోబుద్ధి ఉండడమే అజ్ఞానం వల్ల. ఇది ఎందుకుందని ఆడ ప్రశ్నించలేదు. ఉండడమే అజ్ఞానం వల్ల. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి మనస్సు, బుద్ధి అనే ఉపాధిలో అజ్ఞానం ఉంది. ఈ మనోబుద్ధులు అనే బకెట్ ని లోపలేసి చూడగానే అందులో నీళ్లు పుట్టే అదే నేను అనే తలంపు. అర్థమైంది? ఇప్పుడు ఆ నేను అనే తలంపుని ఇక్కడ రమణ మహర్షి చాలా అద్భుతంగా ముట్టుకుని, నేను అనే తలంపులో తలంపు పడిపోయింది అనుకోండి, నేను నేనుగా మిగిలిపోతే స్ఫురతి హృతి స్వయం పరమ పూర్ణ సత్. ఎంత అద్భుతమైన మార్చం. నేను అనే తలంపులో తలంపు పడిపోయింది అనుకోండి, ఆ వృత్తి పడిపోయింది అనుకోండి, ఆ ఆలోచన పడిపోయింది అనుకోండి, నేను నేనుగా ఉందనుకోండి,
తాను తానై ఉన్నప్పుడు ఆత్మ చైతన్యం, అది పరిపూర్ణమైన చైతన్యం. దాంట్లో పరిధి కానీ, వెలితి కానీ, అజ్ఞానం కానీ, అసంతృప్తి కానీ, కోరికలు కానీ ఏమీ లేవు. ఆ అనుభవాన్ని మనకు పరమాత్మ ఇచ్చారు ప్రతిరోజు. అజ్ఞానులకు కూడా పాప ఆయన ఎంత గాలితో, ఎంత ప్రేమ హృదయమో వాడికి. మనందరికీ అనుభవం ఇచ్చాడు. రోజు కొంతైనా అనుభవించండి అని చెప్పి. ఎప్పుడు తెలుసండి? గాఢ నిద్ర. గాఢ నిద్ర అంటే అర్థం ఏంటి తెలుసండి? అక్కడ నేను అనేది తలంపు ఉండదు, నేనుగా ఉంటుంది. అందుకని ఆ నిద్రలో పడుకున్నప్పుడు ఎలా ఉంటుంది? హాయి, పరమపూర్ణత. అక్కడ ఉపాధి లేదు. నేను జీవుణ్ణి, నేను సుబ్బారావుని, మా ఆవిడ సుబ్బమ్మ, మా పిల్లలు వెంకట్రావు, రంగయ్య, లేకపోతే మాకు కూతురుని, మా ఇల్లు, ఇవి ఏమీ లేవు. దేహము, దేహానికి సంబంధించినటువంటి వాటివి, ప్రపంచము ఏ స్పృహ లేకుండా తానుగా పరిపూర్ణమైన చైతన్యంగా అక్కడ వెలుగొంటున్నాడు నిద్రలో. అందుకనే ఉదయం లేచిన తర్వాత అడిగితే ఎలా ఉందనంటే, ఏంటండి ఏమీ తెలియదు, నాకు ఇంకే తెలియదు, ఐ నో నథింగ్. ఆ స్టేట్మెంట్ చూడండి ఎంత గొప్పగా ఉంది. ఇంగ్లీష్లో, తెలుగు సంస్కృతమైన ఐ నో నథింగ్. ఐ నో ఏమిటి? నథింగ్. అంటే నథింగ్నెస్ ని తెలుసుకుంటున్నాను. అర్థమైందా? నేనున్నాను కానీ నాకేం తెలియట్లేదు. సరే, నీకేం తెలియట్లేదు, నువ్వు ఎలా ఉన్నావు? బాధపడుతూ ఉన్నావా, ఆనందంగా ఉన్నావా? అబ్బాబ్బా బాధేంటంటే హాయిగా ఉన్నా. ఎందుకు? అక్కడ ఉపాధి లేదు, నేను అనే తలంపు లేదు, నేనుగా ఉంది. అర్థమైందా? అర్థమవుతుందా? నేనుగానే ఉంది, శుద్ధ చైతన్యంగా ఉంది. దానికి అజ్ఞానం లేదు, మనోబుద్ధులు లేవు, ఉపాధులు లేవు, ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ కూడా రమణ మహర్షి అహమీ నాశభాజీ అహంతయా స్ఫురతి పరమపూర్ణ సత్ చైతన్యం. నేను అనేటువంటి మూల తలంపు ఏదైతే ఉందో, తలంపు కనుక పడిపోయిందనంటే నేనుగా మిగిలిపోతే అది ఆత్మ చైతన్యమే, అది పరిపూర్ణమైనటువంటి చైతన్యమే. కాబట్టి ఇక్కడ మరో శ్లోకాన్ని చెప్తూ రమణ మహర్షి ఇంకొక అద్భుతమైన విషయాన్ని మన ముందు ఉంచుతున్నారు. 21. ఇదమహం పదాభిత్యమన్వహమి అహమినకే ప్యలయ సత్తయా విగ్రహేంద్రియ ప్రాణధీతమా నాహమేకస తజ్జడం యత్ సత్వభాసికా చిత్వేతరా సత్తయా హి చిత్తయా హ్యహం ఈశ జీవయోర్వేషధీవిదా సత్స్వభావతో వస్తు కేవలం.
వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇదమహం పదాభిక్యమన్వహం అహమినకేత్యనయ సత్తయా విగ్రహేంద్రియ ప్రాణధీతమా నాహమేకత తజ్జడం యథ సత్వభాసికా చిత్వవేతరా సత్తయా హి చిత్తయా హ్యహం. ఈశ జీవయోర్వేషజీవిదా సత్స్వభావతో వస్తు కేవలం. ఈ 21వ శ్లోకం ఇంకొక స్టెప్ మన ముందుకు నెట్టు చాలా అద్భుతంగా ఆలోచన చేస్తున్నాడు. ఇదం అహం పదా అభిక్యం అన్వహం. గమనించండి. ఇప్పుడు ఒక చిన్న విచారణ. ఇది అని లోపల ఎవరైతే గుర్తిస్తున్నారో, ఇది గులాబీ పువ్వు, ఇది ఎలుక, ఇదిగో ఇది సముద్రము అని, ఇది అనే శబ్దం ఎప్పుడు కూడా తనకంటే అన్యమైనటువంటి దాని మీదనే వాడుతుంటాం. ఇది వాచు, ఇది మైకు, ఇది బాటిలు. లోపలొచ్చి అన్ని వస్తువుల్ని మనం గుర్తిస్తాం. ఇది గులాబీ పువ్వు, ఇది స్వామీజీ, ఇది కళ్యాణ మండపం, ఇది మైకు, ఇది వాచు, ఇది టేబుల్ అని గుర్తిస్తాం. కానీ ఇక్కడ రమణ మహర్షి సిద్ధుడు కనుక, జ్ఞాని కనుక వీరు కూడా ఆ స్థితిని పొందగలరు. ఏంటంటే ఎవరైతే వాటిని గుర్తిస్తున్నారో వాడిని ఆయన గుర్తిస్తున్నారు. అర్థమైందా మీకు? ఏ మూల తలంపు అయితే లోపల ఉంది, ఏ అహం అనేటువంటి మూల తలంపు ఏదైతే ఉంది అది అని గుర్తిస్తుందో ఆ మూల తలంపుకి ఆధారమే తను వెళ్ళిపోయి ఆ ఆధారంలో కూర్చుని ఆ మూల తలంపుని గుర్తిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు, ఇదం అహం పదా అభిక్యమన్వహం. లోపల వచ్చేటువంటి వస్తు జాతం, దృశ్యాలు, ద్రష్ట, ఇది రెండూ పడిపోయే అనుభవం ఉంది మనకు. ఇప్పుడు రాత్రి నిద్రలో దృశ్యాలు పడిపోతున్నాయి, వాటిని చూసే ద్రష్ట పడిపోతున్నాడు. నా భార్య అనేటువంటిది భార్య దృశ్యము పడిపోతుంది, భార్యను గుర్తించే భర్త కూడా పడిపోతున్నాడు కదా. భర్త, కొడుకులు పడిపోతున్నారు, పిల్లలు, తండ్రి పడిపోతున్నాడా లేదా? అది పడిపోవడం అంటే అన్నింటినీ గుర్తించేవాడు పడిపోతున్నాడు. గుర్తింపబడేవన్నీ పడిపోతున్నాయి, వాటితో పాటు గుర్తించేవాడు కూడా పడిపోతున్నాడు. ఎక్కడైతే గుర్తించేవాడు, గుర్తింపబడేవి రెండూ పడిపోతున్నాయో అది నీ స్వరూపము, అదే పరిపూర్ణమైన చైతన్యము, అదే పరమ స్వరూపము, సచ్చిదానంద స్వరూపము. ఒక మంచి అగ్నిగుండం, ఆ చక్కగా భగభగా మండుతూ ఉన్నాయి, కమిదలు వేశారు, వెలుగుతూ ఉంది అగ్నిహోత్రుడు. మీరు గమనించండి, ఈ అగ్నిహోత్రుడు ఎవరు అని అంటే ఈ ఉపమానం మీరు సరిగ్గా అన్వయం చేసుకోండి. లోపల అన్వయం చేసుకుని మీరు విచారణ చేస్తే అర్థమైపోతుంది. ఈ అగ్నిహోత్రుడు ఎవరనంటే లోపల ఉండేటువంటి తలంపు కాని మూల వస్తువు ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం అనబడేటువంటిది అగ్నిహోత్రంతో సమానం. అగ్నిగుండంలో నుంచి భగభగా మండే అగ్నిగుండంలో నుంచి ఒక నిప్పురవ్వ పైకి వేస్తుంది. గమనించండి, అది కూడా నిప్పులాగానే ఉంటుంది, ముట్టుకుంటే కాలుతుంది, అన్ని చేస్తుంది. గమనించండి. అలాగనే నేను అనేటువంటి ఆత్మ చైతన్యం నుంచి నేను అనే తలంపు ఒకటి పైకి వేస్తుంది. ఆ పైకి వేసే తలంపునే నిప్పురవ్వ అని. గమనించండి.
ఆ నిప్పురవ పైన ఎగురుతూ ఉంటుంది ఎంతసేపు, కొంతసేపు. తర్వాత మళ్ళీ ఎక్కడ పడిపోతుంది అక్కడ పడుతుంది, మళ్ళీ లేస్తుంది, మళ్ళీ పడిపోతుంది. ఆ నిప్పురవ పైకి లేచినప్పుడు ఎర్రగా ఉంటుంది, కాంతివంతంగానే ఉంటుంది, ముట్టుకుంటే కాలుతుంది. ఈ అగ్నిహోత్రం ఎలాంటిదో అది కూడా అంతదే, కాకపోతే ఇంత పరిమాణం కాదు, అల్పమైనది. అందుకనే మనం కూడా తెలుసో తెలియకో భగవంతుడు చాలా పెద్దవాడండి, నేను జీవుణ్ణి అల్పుణ్ణి అంటున్నాం. అంటే మన నిప్పురవ్వ లాంటి వాళ్ళని భగవంతుడు అగ్నిగుండం లాంటి వాడని లెక్కన్నమాట. ఒక్కటి ఆలోచించండి, ఇక్కడ ఆ అగ్నిహోత్రం ఏదైతే ఉందో అది లోపల అనంతమై వ్యాపించి ఉన్న మహా చైతన్యం. అందులో నుంచి నేను అనే ఒక నిప్పురవ్వ పైకి లేచింది. అది లేవగానే ఏమేమి తెలుసండి, అదంతా ఎగురుతుంది, ఓ డ్యాన్స్ కడుతుంది. కొంతసేపు అయిన తర్వాత ఏమైపోతుంది, ఆగిపోతుంది, బూడిదైపోతుంది, పడిపోతుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి, నేను అనే తలంపు అఖండమైన చైతన్యం నుంచి పైకి లేచింది. ఆ లేచిన తలంపు ఏం చేసింది, నేను ఇది నాది, నేను ఇది నాది, నానా గందరగోళం చేసుకుంది, విసిగిచ్చిపోయింది, అలిసిపోయింది. ఏముంటుంది, అది వచ్చి మళ్ళీ పైకి లేచింది, మళ్ళీ పడిపోయింది, మళ్ళీ పైకి లేచింది, మళ్ళీ పడిపోయింది. అగ్నిహోత్రం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది, ఎప్పుడు లేచిన మటుకు తాత్కాలికం. అందుకనే జీవత్వం తాత్కాలికం, ఆత్మ చైతన్యం శాశ్వతం. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, లోపల అఖండమైన చైతన్యం, అక్కడి నుంచి నేను అనే ఒక తలంపు రాగానే ఇది నాది, అది నాది, ఇది నాది, ఇది నాది, అది వాడిది, ఇది వీడిది, అన్ని రాగద్వేషాలన్నింటితో కూడుకున్నటువంటి సంసారం. ఇక్కడ సాధన అంటే మనం ఏదో కూర్చోవాలి చేయాలని కాదుస్తున్నా, విచారమే సాధన. దీని గురించే లోపలికి వెళ్ళి లోతుగా వెళ్ళి విచారించడమే సాధన. ఇప్పుడు మీకు అర్థమైందా, ఇదే జ్ఞానం, ఇంతకు మించి లేదు. ఇంతకు మించి మీరు ఏం వినడానికి లేదు. సా కాష్ట సా పరాగతి, అంటే ఇదే మోక్షం. ఈ స్థితిలో మనం ఉండగలిగామా అది ఇక్కడ అనుభవిస్తాం, ఆనందిస్తాం. దాన్ని జీవన్ముక్త అవస్థ అంటారు. ఈ స్థితిలో లేకుండా సంసారంలో పడిపోయి పుట్టుకుపోయినా ఆ జ్ఞానం మటుకు లోపల స్పృహ ఉంటే మళ్ళీ తిరిగి విదేహముక్తి ఖచ్చితంగా వస్తుంది. మోక్షం అంటే కలకాయ పగిలిపోతుంది, కొబ్బరిగా తీసుకొచ్చి బద్దలు కొట్టాలి, లోపల నుంచి ఒక పీకారి పైకి తీసుకెళ్ళాలి కాదు. జ్ఞానాన్ని పొందడమే మోక్షం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిక విద్యతే. కాబట్టి ఇక్కడ కూడా రమణ మహర్షి అంటున్నారు, ఇదం అహం పదా అభిత్యం అన్వహం అహమి లీనకే అపి అలయ సత్తయా. చూడండి, దృశ్యాలు ద్రష్ట, వాడు లేచాడు నిప్పుడవ, లేక అన్నింటినీ పట్టుకున్నాడు, ఎదురుతున్నాడు. ఇది నా భార్య, ఇది నా పిల్లలు, ఇది నా భర్త, ఇది నా ఇల్లు, ఇది ఇది అన్ని అన్నింటినీ పట్టుకున్నాడు. ప్రపంచానికి వెళ్ళాడు, అన్ని వ్యవహారాలు చేశాడు, అలసిపోయాడు. ఇదం అహం, రెండు కూడా ఏమైంది ఆఖరికి, ఇదం అహం పద అభిత్యం అన్వహం. అవి రెండు కూడా ఇదం నేను అనేటువంటిది, నేను ఇది అనేటువంటిది రెండు, దృశ్యాలు ద్రష్ట రెండు కూడా మళ్ళీ వచ్చి లోపల పడిపోతున్నాయి. ఇక్కడ ఆ అఖండ చైతన్యంతో పడిపోతుంది. అది పడిపోయినప్పుడు ఏముంది అక్కడ, శాంతం, ఆనందం. లేచినప్పుడు అశాంతి, ఊరుకుంటే అందుకే రమణ మహర్షి సుమ్మాయిరప్ప. అర్థం ఏంటంటే సుమ్మాయిరప్ప అంటే ఊరినే కాళ్ళు చేతులు ఊరికి కూర్చోమని కాదు, నీ స్వరూపం శాంతమైందయ్యా. అందుకనే శాంతిని ఎక్కడ వెతికినా దొరకదు. బయట వెతికితే భ్రాంతి, లోపలికి వెతుక్కుంటే శాంతి. ఇప్పుడు మనం ఎక్కడ వెతుకుతున్నాం, బయట. ఇది గిరి ప్రదక్షిణ చేస్తే మోక్షం వస్తుందండి. నీకు జ్ఞానం కలగకపోతే గిరి చుట్టూ 100 సార్లు ప్రదక్షిణ చేసినా, 100 జన్మలు చేసినా రాదు. కాబట్టి ఆరాటం పోరాటాలు పక్కన పెట్టే, ఈ ఆరాటాలు పోరాటాలు ఎవరికైతే వాడు లేస్తారు వీళ్ళని వాడికి. నిజంగా కూడా చెప్పండి, ఈ సంసార లంపటాలు లేచిన తర్వాత నిద్రలో ఏమనుందా, వాడు లేడు. ఒక్కటి అర్థం చేసుకోండి మీరు, వాడు లేడు కనుక ఈ లంపటం లేదు, వాడు పుట్టుకొస్తే. అప్పుడు ఇక్కడ రమణ మహర్షి అంటారు, ఈ దృశ్యాలు ద్రష్ట ఇవి రెండు కూడా పుడుతున్నాయి. వాడు పుట్టి దృశ్యాలన్నింటినీ లేవేస్తున్నాడు, లే అంటున్నారు. ఇప్పుడు పైన పడుకున్నారు మీరు అందరూ కూడా, ఎవరో ఒక్క లేస్తాడు, చుట్టేస్తాడు, అందరూ లేపుతున్నారు. అంతేనా? వాడు మొట్టమొదటి లేచాడు చూశారండి, మూల తలంపుగాడు అనమాట, వాడే నేను కాడు. వాడు లేకుంటే ఇంకొద్ది పడుకుంది చెప్పను, వాడు లేచి లైట్లన్నీ లేచి లేవని చెప్పేవాడు వాడే మూల తలంపుగాడు, వాడే నేనుగాడు అన్నమాట.
ఆ నేనుగాడు లేచి అందరినీ లేపెట్టుకున్నాడు. వాడు లేచి కూర్చోబెట్టి వాళ్ళని సంసారం చమాటెక్క అష్టాకెక్కడ ఆడుకున్నాడు, మొత్తం ఆ ఆట మొదలెడుతున్నాడు. అందుకే తమిళంలో ఒక మంచి పాట ఉంది. నందవనத்திலோ ராண்டி அவன் நாலாறு மாதமா குயவனை வேண்டி கொண்டு வந்தான் ஒரு தோண்டி அத கூத்தாடி பாட்டாடி போட்டுடை தாண்டி నందవనத்திலோ రాండి. గొప్ప కీర్తన అండి, గొప్ప తత్వం అది. అంటే ఈ నందనవనం అనేటువంటి ఉద్యానవనానికి ఒక ఆండి, ఒక పేరు జీవుడు అనమాట. ఆండి చెప్పండి, ఓ జీవుడు ఏం చేశాడు, అవన్నాదారు వాదమా కుయవనై వెళ్ళి. వాడు కుయవన్ అంటే కుమ్మరివాడు, పాట్ మేకర్ అంటే బ్రహ్మదేవుడిని వేడుకుని ఆ ఆండి అనేటువంటి వాడు 4, 6, 10 నెలలు వేడుకున్నాడు. అంటే తల్లి గర్భంలో ఎంతకాలం ఉంటాం మనం? 9 నెలలు చిల్లర ఉంటాం మనం. 10 నెలలు వేడుకుని కొండు వందాను తోండి ఓ కుండను పట్టుకొచ్చాడు అనమాట. కుమ్మరివాడిని వేడుకుని ఒక కొండను పట్టుకొచ్చాడు. ఏంటి ఈ కొండ? మట్టి కుండ ఇదే కదండి, పట్టుకొచ్చాడు. ఇద పాటాడి కూతాడి పోతులై తాండి. ఇది ఎగిరి గెంతులేసి పాటలు పాడుకుని గందరగోళం చేసి చెత్తపడేసి పడగొట్టాడు. 4-10 నెలలు వేడుకోవడం ఎందుకు, ఈ కుండను తెచ్చుకోవడం ఎందుకు, ఆట్లాడి పగలగొట్టడం ఎందుకు? ఇదే వాడి పని. ఎవరి పని? మూలతలంపు గాడి పని, ఆ నేనుగాడి పని. ఎందుకు వాడు ఇలాంటి పని చేస్తున్నాడు అంటే పాపం వాడు మంచివాడే, వాడు స్వతహాగా ఆత్మ చైతన్యమే కనుక వాడు మంచివాడే. వాడు ఎక్కడ ఇరుక్కున్నాడో అక్కడ ఇబ్బంది ఉంది. ఎక్కడ ఇరుక్కున్నాడు వాడు? మనోబుద్ధుల్లో ఇరుక్కున్నాడు. అక్కడ ఏముంది? అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానంలో వెళ్ళగానే వాడు కూడా అజ్ఞానం ఎలా తోడి పెడతాడో వెళ్ళిపోతున్నాడు. మీకేం తెలియదండి, కొత్తగా వెళ్ళారు ఒక ఊరికి, చీకటి, వీధిలో వెళ్ళిపోయారు, కరెంట్ లేదు. ఎవరినో ఒకటి పిలిచారు, ఇది ఎక్కడికి వెళ్తుందా అబ్బాయి అన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నారు. నేను పలానా నగరికి వెళ్ళాలన్నారు. పదండి నాతో పదండి అన్నాడు. వాడు కూడా కొత్త, వాడికి ఎవడన్నా ఒకటి దొరికితే చాలని వాడు రాసు కూర్చున్నాడు. వాడు ఏం చేశాడు? ధైర్యం మీకిచ్చి వాడు ఎటుబడితో తిరుగుతున్నాడు. వాడికి కావాలంటే వెలుగు వచ్చేలా తిరుగుతూ ఉంటాం, ఎక్కడో ఉండి ఎవడన్నా కొడతాడో ఏం చేస్తాడో తెలియదు, వీడు దొరికారని మిమ్మల్ని ఎదురు తిరుగుతున్నాడు. ఇప్పుడు మీరు పాపం, మీరు మంచి వాళ్ళే, అమాయకులే. మీరేం చేశారు? వాడి మాటలు నమ్మి వాడి వెనకాల వెళ్తున్నారు. వాడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళుతూ ఉంటారు. రే రాత్రి 2 అయిందిరా, ఇంత గంట నుంచి తిరుగుతున్నావు, ఈ నగరి చేయాలంటే మీకు తెలియదు, ఊరుకోండి, ఇక్కడ ఎవరు లేడు, నేనున్నాను చెప్తున్నాను కదా, వెళదాం అంటారు. మీరేం చేస్తారు? మళ్ళీ నన్ను వాడి వెనకాల వెళ్తారు. ఇలాగనే పాపం నేను అనే మూలతలంపు వాడు ఉన్నారు చూశారండి, వాడు అజ్ఞానంలో చిక్కుకుపోవడం వల్ల అది ఎలా చిక్కుపోతుంటే అందే నైవ నియమానాయదాందా. గుడ్డివాడు సపోజ్ 8 గుడ్డివాడు వెళ్తున్నారు, వాళ్ళందరూ ఇలా కూర్చున్నారు. మనకి ఎవరైనా వచ్చి తీసుకెళ్తే బాగుంటుందేమో అని ఒకటి తగ్గాడు. ఎవరైనా మీరు అన్నారు, వీరు గుడ్డివాడే, వాళ్ళు 8 గుడ్డివాడే. ఈ గుడ్డివాడు కొత్తగా వచ్చిన గుడ్డివాడు మీరు ఎవరన్నారు? మేము పలానా ఊర్లో వాళ్ళంటే మాకు కళ్ళు తెలియదని అన్నారు. వీడికి ఇప్పుడు నామొచ్చి నాకు కళ్ళు తెలియదని చెప్పుకుంటే వీడి దగ్గర ఆల్రెడీ గుడ్డివాళ్ళు, వీళ్ళు చెప్పుకుంటే ఎలా బాగుంటుంది అని వీడు మామూలుగా ఊరుకున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళాలని అన్నారు. నేను పలానా దగ్గరికి వెళ్ళాలి, మమ్మల్ని తీసుకెళ్తారా అన్నారు. చూడే బాగుంది, ఎవరన్నా వస్తే ముందు ఆయన వస్తాం అని లేటుగా వచ్చిన గుడ్డివాడు ఏం చేశాడు? 8 గుడ్డివాడిని మీరు ముందు నడవండి అలా నడవండి అన్నారు. ముందులో వీడు కోతుల్లో పడతారు. పడితే వీడికేం పోతుంది కదండి, వాళ్ళు పడి వీడియో పూర్వాన్ని మొత్తుకున్నారు అనుకోండి, ఓహో అక్కడ పోయి ఉందనేమో వీడు ఆగుతాడు. అలాగ పాపం ఈ మూలతలంపుగాడు నేనుగాడు ఉన్నారు చూసారా, వాడి అజ్ఞానంలో పడిపోవడం వల్ల వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియని పరిస్థితులు తిరుగుతున్నాడు. మాంసమయమైన దేహాన్ని పట్టుకున్నాడు నేనన్నాడు, ఈ ప్రపంచాన్ని పట్టుకుని వేలాడుతున్నాడు, కనిపించిన వాడి వీటిని పట్టుకుని వేలాడుతున్నాడు. గందరగోళం, భూకంపం. మీరు ఒక్కటి గమనించి, బాగా ఒక వ్యక్తి దుఃఖపడి ఏడ్చి రాత్రంతా ఏడవడు కదండి, ఎక్కడో పాపం వాడికి విసుగు వచ్చి పడిపోయి నిద్రపోయాడు అనుకోండి, అంత ఏడ్చిన వ్యక్తికి నిద్రలో ఏడుపు ఉంటుందా? ఎలా ఉంటాడు? బాగుంటాడు. మళ్ళీ చేసి ఉదయాన్నే కూర్చుని మళ్ళీ గుర్తించుకుని అంటాడు. ఊరి దుంపరు మధ్యలో గంటసేపు బాగా పడుకున్నాను కదా, ఇప్పుడు ఏమైంది అంతేనండి గుర్తుకొచ్చేయండి. అది ఆ మూలకాలంపు కూడా పాపం మంచోడే, ఈ లోపలికి మళ్ళీ పురుగుగానే వెళ్ళి గుర్తుకొచ్చేస్తున్నాయి, మళ్ళీ ఏడుస్తున్నాడు. అంటే వాడి నిజ స్వరూపం ఏమిటి? ఆనందమే, దుఃఖం కాదు. గుర్తుపెట్టుకోండి, వాడి నిజ స్వరూపము శాంతము, అశాంతి కాదు. అర్థమైంది? మరి మళ్ళీ ఉదయం లేవగానే వెళ్ళి గుర్తుకొచ్చింది, మళ్ళీ ఏడుస్తూ కూర్చున్నాడు. అంటే అసహజమైనటువంటిది, తన స్వరూపము కానటువంటి దాంట్లో వాడు ఇరుక్కుపోయి
వెళ్ళబడిపోతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా రమణ మహర్షి అదే చెప్తూ, ఇదం అహం పదా అభిక్యమన్వహం అహమి లీనకే అపి అలయ సత్తయా. ఇది గొప్ప స్టేట్మెంట్. ఇక్కడ దృశ్యము ద్రష్ట ఇది రెండు కూడా అసత్యమే, లయం పొందేదే. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఎక్కడికైతే వెళ్ళిపోతే ఇంకేమి స్పృహ ఉండదో, దేహం మనస్సు బుద్ధి ఇంద్రియాలు ప్రాణం ఏది పనిచేయదో, అంటే వాడు పనిచేస్తున్నప్పటికీ దాన్ని ముట్టుకోకుండా వెళ్ళిపోతాడో, ఆ గాఢ నిద్ర సుషుప్తిలోకి వెళ్ళిపోతే దృశ్యము అసత్యమైపోయింది, ద్రష్ట అసత్యమైపోయాడు. అంటే దృశ్యము ద్రష్ట రెండు కూడా లీనమైపోయాడు. అహం ఇదం పద అభిక్యమన్వహం అహమి లీనచేతి అహం అలయ సత్తయ. అంటే దృశ్యాలు ద్రష్ట ఇవి రెండూ కూడా ఆ అఖండమైన ఆత్మ చైతన్యంలో లీనమైపోయినప్పటికీ కూడా ఆత్మ చైతన్యం మాత్రం లీనమవ్వదు, అది అలయం అంటే లీనం పొందదు, అది సత్స్వరూపమైనటువంటిది. దానికి ప్రళయం లేదు, ప్రభవము కాదు, ప్రళయము కాదు. అర్థమైందా? నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం కుతశ్చిన్న బభూవ కచ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణ నహన్యతే హన్యమానే శరీరే. ఇక్కడ గమనించండి, ఇదే భగవద్గీత అదే రహస్యాన్ని చెప్తుంది. ఆ ఆత్మ చైతన్యానికి పుట్టుక లేదు, మరణము లేదు, పైకి రావడం ఉండదు, కింద పడిపోవడం ఉండదు, దుఃఖము లేదు, అశాంతి ఉండదు. ఎక్కడ ఏదైతే లేనిపోని అసహజమైన గుణాన్ని తన మీద ఆపాదించుకుంటుందో అక్కడే దుఃఖం ఉంది. చాలా పెద్ద పార్టీ, అక్కడ అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు. అప్పుడు వీళ్ళిద్దరు ఏం చేశారంటే భార్యాభర్తలు, మనం బాగా డ్రెస్ అయి వెళ్ళాలి, ఇంకా అలా ఇలా ఉండకూడదు, అందరి కళ్ళు మన మీదే పడాలనుకున్నారు. అంటే అసహజంగా వెళ్ళాలని అర్థం. డ్రెస్ అయి వెళ్ళాలి అంటే అర్థం ఏంటి? సహజంగా ఉండకూడదు, సామాన్యంగా ఉండకూడదు, ఒక మోస్తరుగా ఉండకూడదు. ఇదేంటి? బాగా మంచి దీని మీద ఉండాలి. వీడేం చేశాడు? ఇంట్లో ఉన్నటువంటి మంచి కోట్లు సూట్లు బూట్లు అని తెచ్చుకున్నాడు. లోపల బరీ వేశాడు, స్నానం చేశాడు, బరీ వేశాడు, పైన షర్ట్ వేశాడు, బిగించాడు, దాని మీద కోట్ వేశాడు, అన్ని వేశాడు, సూట్లు బూట్లు అన్ని వేసుకున్నాడు, టైలు గీలు కట్టాడు, వెళ్తున్నాడు. ఈవిడేం చేసింది? మంచి పట్టు చీర, బ్రహ్మాండమైన పట్టు చీర కట్టింది, మెడ నుంచి తలకాయ మీద నుంచి కాళ్ళ వరకు దింపేసుకుంది నగరాన్ని మొత్తం. ఇంకా వెళుతున్నానమాట ఇద్దరు. ఆ పార్టీలోకి వెళ్ళారు. అది ఎండాకాలం, మంచి రుసరుసలు ఆడిపోతుంది, విపరీతమైన రుసరుసలు ఆడిపోతుంది. దానికి తోడు బాగా మేకప్ పోయి తయారై వెళ్ళారు కదండి, ఆ వేడికి చెమట పట్టేసి అంతా కారుతుంది. వీడు విగ్గెట్టాడు, సగం సగం తగలేదు, సగం విగ్గెట్టాడు. ఇదేమిటి చెమటకి ఇలా పైకి తీసుకుంటున్నారు, ఎవరు లేకుండా చూసి పోకుంటున్నారు. సహజంగా ఉంటే ఈ చెమటే ఉంటుంది కదా, శుభ్రంగా గాలి ఆడుతూ ఉంటుంది. ఎలాగో తల బోడి, తలలు బోడులైనా తలంపులు బోడులవుగా విశ్వదాభిరామ వీరరామ అంటే వాడికి తల బోడి చేసినా భగవంతుడు ఊరుకోలేదు. మళ్ళీ పట్టుకొచ్చి నిండు పెట్టి తలంపులు బోడులవలేదు, నాకు ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అనుకున్నాడు. ఎక్కడో అమ్మాయి అంటే పట్టుకొచ్చి ఆ బురక పట్టుకొచ్చి పెట్టండి, అది బొచ్చు కనిపిస్తుంది. కానీ చెమటకి లోపల బాగా ఉరికెత్తిపోతుంది అనుకోండి, ఇలా పైకి ఒకసారి అనుకుని మళ్ళీ పెడుతున్నాడు, మళ్ళీ ఇలా దూకుని మళ్ళీ కనిపి. ఎందుకు ఇది? సహజత్వం పోయింది, అసహజత్వం తెచ్చుకున్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అసహజం అనేది అశాంతికి దారితీస్తుంది, సహజం అనేది శాంతికి దారితీస్తుంది. సింపుల్ది. మనం మనంగా ఉంటే శాంతి, మనం ఇంకోలా ఉండాలని ప్రయత్నిస్తే అశాంతి. ఇక్కడ కూడా రమణ మహర్షి అదే అంటున్నారు, నేను అనేటువంటి నిజ ఆత్మ చైతన్యానికి లయం అనేది లేదు, అది ఎప్పుడు ఉంటుంది. నేను అనే తలంపు పుడుతుంది చూసారా, అది అసహజం కనుక, అది సహజం కాదు కనుక, అది పుట్టింది కనుక పడిపోతుంది, పుట్టింది కనుక పడిపోతుంది. ఇలా పుట్టి పడిపోయి ఒక్కసారి పడిపోతుంది, ఇంకా లేకుండా దాన్ని మరణం అంటున్నారు. అర్థమైందే? కాబట్టి ఈ లోకం ఎవరిని ప్రేమిస్తుంది? మీరు శరీరాన్ని అనుకుంటున్నారు. మీ శరీరాన్ని కనుక లోకం ప్రేమిస్తే మీ ఆవిడ మీ శవం ఉన్నప్పుడు ఎందుకు ఆలింగనం చేసుకోవట్లేదు? మీ పిల్లలు ఎందుకు ముట్టుకోవట్లేదు? మీ శవం చూడంగానే అందరూ ఎందుకు భయపడిపోయి దుట్టుకుపోయి నా అందరు పోయారండి, ఆయన పోయారని దూరంగా ఉందని ఎందుకు చెప్తున్నారు? అంటే మీ దేహాన్ని ప్రేమించట్లేదు, ఎవరిని ప్రేమిస్తున్నారు? లోపల వాడిని ప్రేమిస్తున్నారు. లోకమే మీ లోపల ఉండే వాడిని ప్రేమిస్తుంటే మీరు ఎందుకని మీ దేహాన్ని ప్రేమిస్తున్నారు? మీరు మిమ్మల్ని ప్రేమించుకోవచ్చు కదా. బయట ఉన్న లోకమే మీ లోపల ఉండేవాడిని ప్రేమిస్తుంది కదా.
మీరెందుకు ఈ బయట ఉన్న దేహాన్ని ప్రేమిస్తున్నారు? మీరు మిమ్మల్ని ప్రేమించుకోవడం చేత కావట్లేదా? మీరేమనుకున్నారంటే భ్రమపడి పాపం అంటే దేహాన్ని ప్రేమిస్తుంది కాబట్టి మీరు కూడా భ్రమ పెట్టుకున్నారు. పొరపాటు. నిజంగా ఈ దేహాన్ని ప్రేమిస్తే లోకం శవం అయిపోయిన తర్వాత మనం ప్రేమించమని అలా పెట్టుకుని. కాబట్టి ఈ లోకం దేహాన్ని ప్రేమించట్లేదు. ఎవరిని ప్రేమిస్తుంది? దేహి. ఆ దేహి ఎవడో మీరు గుర్తించి వాడిని ప్రేమించడం మొదలుపెట్టండి. ఆ మూల తలంపుని ప్రారంభించేయండి. ఇప్పుడు అక్కడ రమణ మహర్షి దాన్ని చెప్తూ విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీ తమః నాహం ఏక సత్ తజ్జడం సత్. అర్థమైంది? ఇదే తత్వాన్ని రమణ మహర్షి 22వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమంటారంటే విగ్రహము అనంటే దేహము, ఈ విగ్రహం. ఇంద్రియాలు, దీనికుండే కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు. ప్రాణము, దీంట్లో ఆడేటువంటి ప్రాణం. ది అంటే మనస్సు, బుద్ధి, అంతఃకరణ. తమః అంటే అజ్ఞానం. అర్థమైందా? ఇవన్నీ కలిస్తేనే జీవుడికి ఒక మంచి రథం తయారవుతుంది వెళ్ళడానికి. ఏమిటేమిటి కావాలి జీవుడు గుర్తుపెట్టుకోండి? విగ్రహ ఇంద్రియ ప్రాణ ది తమః. అంటే అజ్ఞానం ఉంటేనే వాడు లోపలికి వస్తాడు, దూరుతాడు, నిలబడతాడు. అజ్ఞానం ఒకటి. అజ్ఞానం ఎక్కడ ఉంటుంది? మనోబుద్ధుల్లో ఉంటుంది కనుక ది. ఈ మనోబుద్ధుల్లో అజ్ఞానం ఉన్నంత మాత్రం వాడికి సరిపోదు. ఈ ప్రపంచంలోకి రావాలంటే ప్రాణం కావాలి, ఇంద్రియాలు కావాలి, దేహం కావాలి. కాబట్టి ఈ మూడింటిని పట్టుకున్నాడు. దేహము, ప్రాణము, మనోబుద్ధులు, ఇంద్రియాలు, సమస్య. ఇంతకుముందు చెప్పాం, మూడే ఉన్నాయి ఇక్కడ. దేహము ఇంద్రియాలతో కూడుకుంటే దేహం, ప్రాణము మనోబుద్ధులు. ఆ మనోబుద్ధుల్లో ఉండే సమస్య అజ్ఞానం. ఈ నాలుగే జీవుడికి జీవయాత్రకి కావలసిన 4 చక్రాలు. అజ్ఞానము, దేహము, ప్రాణము, మనోబుద్ధి. వీటిని ఆధారం చేసుకుని వాడు లేస్తూ ఉంటాడు, పడుతుంటాడు, లేస్తుంటాడు, పడుతుంటాడు. లేచినప్పుడు ఉదయం అవుతుంది, పడుకున్నప్పుడు రాత్రి అవుతుంది. లేస్తే మేలుకున్న స్థితి, పడుకుంటే నిద్రావస్థ. ఇలా లేచి పడి లేచి పడి లేచి పడి వాడికి కూడా విసుగెత్తి చిచ్చి ఈ దేహం ముసుగు అయిపోయింది, ఈ ప్రాణం పడిపోయింది, ఈ మనోబుద్ధులు ఇన్ని కూడా అయిపోయాయి, ఇంక ఇది వద్దు అనుకుని పడిపోతారు. కాబట్టి జీవుడు నిర్ణయించుకుని ఇంక ఈ దేహాన్ని ఆపేద్దాము అనుకుని ఆపేసి పడేసి వాడిని లేవకుండా పడిపోతారు. అది మరణం అంటే. ఆనందాన్ని అనుభవించాలి జీవితాన్ని. మానవ జన్మ. మనమే ఆనందాన్ని పొందలేకపోతే పశుపక్షాలు ఎలా ఉంటాయి? అది నిజంగా చెప్పాలంటే అవి హాయిగా ఉంటున్నాయి. వాటికి ఆనందంగా లేవుతాయి, హాయిగా ఉంటున్నాయి. కానీ మనకు హాయి లేదు, ఆనందం లేదు. ఎవరైనా కనిపిస్తే హాయ్ అంటాం, వెళ్ళేటప్పుడు బాయ్ అంటాం. అది మూడుతో హాయ్ అంటున్నాం కానీ లోపల మనసులో మటుకు హాయి లేదు. అది హాయ్ అనవు కానీ హాయిగా ఉంటాయి. మనకు పశువులకి అంత తేడా అవును కదా. కాబట్టి ఈ విగ్రహం, ఈ దేహం ఒక వస్తారు. ఈ దేహం విగ్రహం. ప్రాణం అంటారా? అది నేను కాదు. ఎందుకని లోపలికి వెళ్తుంది ప్రాణం, బయటికి వెళ్ళిపోతుంది. నా ప్రాణం బయటికి వెళ్ళడానికి వీలు లేదు అని ఆపేయండి. చెప్పండి, ప్రాణం మీదే, ఆపు కూర్చోండి. బయటికి వెళ్ళిపోతుంది కదా ప్రాణం, ఆపేయండి. ఆపితే గట్టి ఊరుకుంటాం. కాబట్టి లోపలికి వెళుతుంది, బయటికి వెళుతుంది. ఎప్పుడు లోపలికి వెళ్ళడం మానేస్తుందో తెలియదు, ఎప్పుడు బయటికి వెళ్ళడం మానేస్తుందో తెలియదు మనకు. అది రెండుట్లో ఏ ఒక్కటి ఆగిపోయినా బాధ్యత అనేస్తే. మనోబుద్ధులు అంటారా? గమనించండి. ఈ మనోబుద్ధులు అనేటువంటివి మేలుకున్నప్పుడు ఉంటున్నాయి, నిద్రపోయినప్పుడు పడిపోతున్నాయి. మేలుకున్నప్పుడు మళ్ళీ చేస్తున్నాయి, మళ్ళీ పడిపోతున్నాయి. కాబట్టి ఇది నేను కాదు. ఇక అజ్ఞానం అంటారా? అజ్ఞానము నేను కాను. ఎందుకనంటే ఒకటి గమనించండి, ఐ నో నథింగ్. గమనించండి, నాకేమీ తెలియదు అన్నారనుకోండి, అది చాలా తెలిసినట్టు మీకు అర్థం. మీకు అర్థమైందే? నాకేమీ తెలియదు అన్నారనుకోండి, మీరు చాలా తెలియగలవారు. ఎందుకని? నాకేమీ తెలియదు అనేది అజ్ఞానం. కానీ నాకు ఏమి తెలియదు అనేది తెలుస్తుందా లేదా మీకు? అది సుజ్ఞానం. వాడుగా ఆత్మ చైతన్య స్థితిలో నిలబడినప్పుడు ఆనందమే అక్కడ. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు, అదే మాటని వాడుతూ, ఆ నేను అనే తలంపు యథార్థం కాదు, అది కూడా దృశ్యమే. ఇప్పుడు వాడు ద్రష్ట కాదు. ఇప్పుడు ఏంటి వాడు? దృశ్యం. ఎందుకు దృశ్యం?
వాడు కూడా లివర్లో పడిపోతున్నాడు కనుక యదృశ్యం తన్నశ్యం అది కూడా పడిపోతుంది. ఇప్పుడు రమణ మహర్షి ఏ స్థాయిలో ఉన్నారు తెలిసింది, మనతో పాటు వేడుకున్నప్పుడు కళ్ళు తెరిచిన అలా ఆయనగా ఉంటూ ఆ నేను అనేది పైకి లేచినప్పుడు దాన్ని చూస్తూ అది ఆడే నాటకాలన్నీ చూస్తున్నారు, అది ఏమేమి చేస్తుందో అన్ని చూస్తున్నారు. ఇప్పుడు మన ఇంట్లో తండ్రి ఉంటారు, తాతగారు ఉంటారు, మనవడు ఉంటాడు. మనవడేమో ఆడుకుంటూ ఉంటాడు, కోడలేమో తరుగుతూ ఉంటుంది వంటకి, ఇప్పుడు అత్తగారేమో గిన్నెలు తోముకుంటూ ఉంటుంది, ఈ కొడుకు ఎక్కడో ఆఫీస్ పనులు చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈ తాతగారు మటుకు కొద్ది వయసు వచ్చినట్టు అయిపోయింది కదా, అలా కళ్ళద్దాలు వేసుకుని సాక్షిగా అంతే. ఇక్కడ కూడా ఆ యథార్థమైన స్వరూపం ఏ కదలిక ఉండదు, దానికి ఏ అస్పష్టత లేదు, ఏ దోషం లేదు. నిర్దోషం హి సమం బ్రహ్మ సుఖం బంధా ప్రముచ్యతే. కర్తృత్వ భోక్తృత్వాదులన్నీ దేనికి? నేను కర్తని, నేను భోక్తని వీడు ఎగురుతూ ఉంటాడు. ఎవరు? నేను గారు. మీరు చెప్పండి, నేను తలంపు కూడా తీసేది ఎవరు? నేను గారు. వాడికి గౌరవం ఇవ్వండి, ఎందుకంటే వాడే వచ్చి పడాలండి. ఆ నేను గారు పైకి అన్నింటినీ లేపుకొని అన్నింటినీ చూసి మనోబుద్ధి చిత్త అహంకారాలు ప్రాణాలు ఇంద్రియాలు దేహం ప్రాణం ప్రపంచం ప్రకృతి అన్నింటినీ కడదొక్కేసుకుని గందరగోళం చేసి ఎగిరి దుంకి ఇచ్చేసి అలిసిపోయి మళ్ళీ కింద చూసి అక్కడ పడిపోతారు. అప్పుడు ఈయన చూస్తూ ఉంటారు, లేచినా చూస్తుంటారు, ఎగిరినా చూస్తుంటారు. అది సర్వసాక్షిత్వం అంటే. అదేమిటి? సర్వసాక్షి, ఆత్మసాక్షి అంటే. అది మామూలు కోర్టులో వాడేస్తుంటారు ఆత్మసాక్షి, అది కాదు. ఆత్మసాక్షి అంటే సాక్షిని కూడా సాక్షిగా చూడగలిగేది ఆత్మసాక్షి. అంటే ఈ నేనుగా ఏంటంటే సాక్షి, అన్నింటినీ చూస్తున్నాడు వాడు, కాబట్టి వీడు సాక్షి. కానీ వీడిని కూడా నేను చూడడం అనేటువంటిది ఆత్మసాక్షి, అది ఆత్మసాక్షి. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి ఆ తత్వం దగ్గరికి నడిపిస్తూ ఆ నేను గారు ఎవరైతే ఉన్నారో అది కూడా దృశ్యమే. ఇంతవరకు ద్రష్ట అనుకున్నావు, వాడు కూడా దృశ్యమే. ఎందుకని? వాడు పడిపోతున్నాడు, అదృశ్యమైపోతున్నాడు. ఎక్కడ? నిద్రలో వాడు కూడా పడిపోతున్నాడు. కాబట్టి ఎక్కడైతే వాడు పడిపోతున్నాడో అక్కడి నుంచే వాడు పుట్టాడు కనుక ఎక్కడ పుట్టి ఎక్కడకు పడిపోతున్నాడో ఆ స్థానం ఏదైతే ఉందో, ఆ జన్మస్థానం ఏదైతే ఉందో, ఆ ఉద్గమ స్థానం ఏదైతే ఉందో, ఆ గమ్యస్థానం ఏదైతే ఉందో అదే ఆత్మ. అది ఎలా ఉంది? సత్వభాసిక చిత్వవేదన సత్తయా హి చిత్తయా హ్యహం ఈశ జీవయోర్ వేషదీవిదా సత్స్వభావతో వస్తు కేవలం ఈశ జీవయోర్ వేషదీవిదా సత్స్వభావతో వస్తు కేవలం. 23వ శ్లోకం దగ్గర త్వం పద లక్ష్యార్థం చెప్పారు. 24వ శ్లోకం దగ్గర తత్పద లక్ష్యార్థం చెప్పారు. మనకు వేదంలో ఒక మహావాక్యం ఉంది, ఏమిటి? తత్వమసి. తత్ త్వం అసి. అదే ఇప్పుడు 23వ శ్లోకం నుంచి మొదలు పెట్టేశారు. డైరెక్ట్ గా మహావాక్యాన్ని ప్రతిపాదన చేసి అబ్బాయి ఉన్నది ఇదే సత్యం అని చెప్పారు. అందులో మొట్టమొదట త్వం పద వాక్య విచారణ చేయాలి. ఇక్కడ 23 ఏమిటనంటే, త్వం అంటే నీవు, తత్ అంటే అది, అయ్యున్నావు అసి. త్వం అంటే నీవు, అది అంటే పరమాత్మ, అయ్యున్నావు ఒకటయ్యున్నావు అని అంటే ఇప్పటి వరకు మనకి ఎందుకు అర్థం కాలేదు? నేనే పరమాత్మని ఎలా ఉంటుంది, అహం బ్రహ్మాస్మి ఎలా ఉంటుందబ్బా, నేను ఈ దేహంతో ఉన్నాను, ఈ మనస్సుతో ప్రాణం బుద్ధి ఇంద్రియాలతో ఉన్నాను, చిచి రాత్రి పడుకునేటప్పుడు చెందు కొట్టుకు పడుకున్నా ఉదయం లేవగానే కంపు కొడుతూ లేస్తుంది, ఇది ఎలా పరమాత్మ అవుతుంది? పరమాత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం కదా, సచ్చిదానంద స్వరూపం కదా, వాడు అనంతుడు కదా, చైతన్య మాత్రపు సత్తాస్ఫూర్తి కలిగినటువంటి వాడు కదా పరమాత్మ. నేను ఈ జడమయమైన దేహం కదా, నేను ఇది కదా అని భావించుకునే మనకు ఇంతవరకు ఆ
మహావాక్యం ఎప్పుడూ మహావాక్యంగా కనపడలేదు, అల్పవాక్యంగానే కనపడింది, అనర్థవాక్యంగానే కనపడింది. ఇప్పుడు రమణ మహర్షి దాన్ని క్లియర్ చేస్తూ మొట్టమొదట త్వం అంటే నీవు అన్నప్పుడు, నీవు అనంటే ఈ విగ్రహం కాదు, నీవు అనంటే ఇందులో ఆడే ప్రాణం కాదు, నీవు అనంటే ఇందులో ఉండే మనోబుద్ధులు కావు, నీవు అనంటే ఇందులో ఉండే అజ్ఞానము కాదు. మరి నీవు అంటే ఎవరు? నేను గారు తలంపు, అది కాదు. ఇదెవరు? చైతన్యమే, ఆత్మ చైతన్యమే. సత్వభాసిక చిత్వేతర. ఇక్కడ అస్థి భాతి ప్రియం, సత్ చిత్ ఆనందం, ఇది రెండు ఒకటే. అస్థి అంటే సత్, చిత్ అంటే జ్ఞానం, ప్రియం అంటే ఆనందం, రెండు ఒకటే. రెండు పదాలు ఒకటి ఇంకో పేరుతో వాడారంటే గమనించండి. ఇందులోనే సత్యం, జ్ఞానం, ఆనందం అన్నీ ఉన్నాయి. నేను చూపిస్తాను, మీరు చూడండి జాగ్రత్తగా. సత్యము అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ ఉండేది సత్యం, ఎల్లప్పుడూ ఉండేది సత్యం. ఒకప్పుడు ఉంది, ఇంకొకప్పుడు లేదని దానికి లేదు. అందుకనే సత్యం అంటే అబాధితం సత్యం. త్రికాలేపి తిష్టతి ఇది సత్ అంటే మూడు కాలాల్లో ఉండేది సత్యము అని అంటున్నారు. అంటే మూడు కాలాల్లో అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలం కదా. సత్యము అంటే మూడు కాలాల్లో ఉండేది అన్నప్పుడు భూతము కాలం కాదు, భవిష్యత్తు కాలం కాదు, వర్తమానం ఆ క్షణమే కాలం. కాబట్టి ఇప్పుడు సత్యం అంటే క్షణికమా? సత్యం కాలం అంటే క్షణికం, కానీ సత్యం క్షణికం అవుతుందా? కాదు. సత్యం అనేది అనంతం, ఎల్లప్పుడూ ఉండేది, క్షణికమైనటువంటి సత్యం కాదు. ఈ క్షణం సత్యం అంటే వచ్చే క్షణం అసత్యం అంటే అది సత్యం ఎప్పటికీ కాదు. నిన్న చెప్పిందంతా అబద్ధం అండి, ఇప్పుడు చెప్పింది కరెక్ట్ అని అనుకోండి. ఇప్పుడు రేపు మళ్ళీ ఇంకొక నిన్న చెప్పిందంతా అబద్ధం అండి, ఈరోజు చెప్పింది కరెక్ట్ అని. ఏది కరెక్ట్ అవుతుంది? ఏది కరెక్ట్ కాదు. కాబట్టి నేను చెప్పే ప్రతిదీ కరెక్ట్ అయితేనే నేను చెప్పబోయే ప్రతిదీ కూడా కరెక్ట్. నేను చెప్పినవన్నీ కరెక్ట్ అయితేనే నేను చెప్పబోయేవన్నీ కూడా కరెక్ట్ అవుతుంది. కాబట్టి సత్యం అనేది ఒక కాలంలో ఒకలా ఉండి ఇంకో కాలంలో ఇంకోలా ఉంటే అది అసత్యం అయిపోతుంది. కాబట్టి సత్యము అంటే అర్థం ఏంటంటే త్రికాలేని తిష్టతి సత్, అన్ని వేళలా, అన్ని కాలాల్లో, అన్ని చోట్ల వ్యాపించి ఉండేటువంటిది సత్యము. అర్థమైందా? ఆ సత్యం అంటే ఏమిటి? సత్యము అంటే అర్థం ఏంటంటే దాన్ని మన శాస్త్రకారులు అన్నారు, ఈ లోకంలో సత్యం అనేది ఏది లేదు. ఒక పదార్థం ఉండే సత్యం అనేది కాలానికైనా ఒక అవగాహన ఉంది, కానీ సత్యానికి ఏమిటి అవగాహన చెప్పండి? ఏమిటి సత్యము అంటే ఏమిటి? మీ దృష్టిలో ఏమి అనిపిస్తుంది చెప్పండి. దానికి ఒక రూపం ఏమిటి చెప్పండి? సత్యము అనే దానికి ఏమీ లేదు, ఉనికిని సత్యము అంటున్నాం. ఏంటంటున్నాం? ఉనికి, ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ కాల్డ్ సత్యం. అర్థమైందే? ఉనికినే సత్యం అంటున్నాం. అస్థి, దట్ ఈస్ కాల్డ్ సత్యం. అస్థి సత్, ఉంది అంటే అది సత్యం, లేదు అని అంటే అసత్యం. ఫినిష్. కాబట్టి ఇప్పుడు మన ఆత్మని సత్యము అంటున్నారు ఇక్కడ రమణ మహర్షి. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా విచారణ చేస్తాం, సత్యం అంటే అర్థం ఏంటి? ఉంది అనే కదా అర్థం. రెండోది ఎల్లప్పుడూ ఉందనే కదా అర్థం. సత్యం అంటే ఒకప్పుడు ఇంకొకప్పుడు కాదు కదా. ఉండడం అనేది సత్యం, ఉనికి పొంది ఉండడం అనేది సత్యం, ఆ ఉనికి ఎల్లప్పుడూ ఉండేది సత్యం. అంతేనా? ఇప్పుడు ఆ విచారణ చేయండి మీ మీద. ఈ దేహం ఎల్లప్పుడూ ఉంటుందా? తీసేయండి, అసత్యం. ప్రాణం ఎప్పుడు దిగుతుంది, అది పోతుంది ఒకరోజు, అది అసత్యం. అవునా? మనోబుద్ధులు పడుకుంటే పోతుంది. దృశ్యాలు అసత్యం. ద్రష్ట చెప్పండి అసత్యం. ద్రష్ట యొక్క స్వరూపం ఎందుకని? అందరూ ఉన్నప్పుడు ఉంది, అందరూ పడిపోయినా ఉంది. యద్ సత్వే తద్ సత్వం, యద్ అభావే అపి తత్ సత్యం. అది అన్వయ వ్యతిరేకంతో మనం తెలుసుకుంటాం. కుండ ఉంది, దానికి ఆధారం ఏముంది? మట్టి. కుండ పగిలిపోయింది, ఏముంది? మట్టికి నాశనం ఉంది. పగలగొడతాం మట్టిని. దేన్ని పగలగొడతాం? ఎందుకని? పుట్టింది కనుక. మట్టి పుట్టలేదు, మట్టి నాశనం పొందదు. అలాగే ఇక్కడ అర్థం చేసుకోండి, ఈ దేహం పుట్టింది, ప్రాణం ఉంది, మనోబుద్ధులున్నాయి, ద్రష్ట పుట్టాడు, దృశ్యాలు పుట్టాయి, ఇవన్నీ పుట్టాయి కనుక నశిస్తుంది. కానీ
ద్రష్ట స్వరూపమైన ఆత్మ చైతన్యానికి జన్మ లేదు, మరణం లేదు. అది అసత్యాన్ని ఎప్పుడూ ఒప్పుకోదు, అది ఎప్పుడు సత్య స్వరూపము. అందుకనే పరమాత్మ సత్యుడు అని అంటే అర్థం ఏంటంటే మీ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది సత్యమురా అబ్బాయి అన్నాడు. ఇది అర్థమైందా? సత్యం అంటే ఏంటో. ఇప్పుడు జ్ఞానం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆనందం బ్రహ్మ. అందులో సత్యం యొక్క విచారణ అయిపోయింది. ఇప్పుడు జ్ఞానం గురించి చూస్తాం. జ్ఞానం అంటే అర్థం ఏంటంటే, మిమ్మల్ని ఒక ప్రశ్న వేశాను, మీకు తెలుగు తెలుసా? తెలుసండి. అది జ్ఞానమే కదా. నాకు తెలుగు తెలుసండి, నాకు తెలుగు జ్ఞానం ఉంది, నాకు తెలుసు. ఎవడు అంటున్నాడు చెప్పండి నాకు? నేను గారు. వాడు ఏమంటున్నారు? వాడు వినండి జాగ్రత్తగా. నేను గారు ఏమంటున్నారనంటే నాకు తెలుగు తెలుసు అంటే నాకు జ్ఞానం ఉంది అని అంటున్నారు. మీకు మరాఠీ తెలుసా? తెలియదు అంటే నేను గారు ఏమంటున్నారు? నాకు మరాఠీ తెలియదు, అజ్ఞానం ఉంది. తెలుగు తెలుసు అన్నప్పుడు జ్ఞానం ఉంది అన్నాడు, మరాఠీ తెలియదు అన్నప్పుడు అజ్ఞానం ఉందన్నాడు. గమనించండి. కాబట్టి ఇది జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఎప్పుడు జ్ఞానంగానే ఉండాలి. ఎప్పుడు అజ్ఞానం, ఒకప్పుడు అజ్ఞానం, ఒకప్పుడు జ్ఞానం కాకూడదు. కాబట్టి ద్రష్ట ఒకప్పుడు జ్ఞాని అంటున్నాడు, ఒకప్పుడు అజ్ఞాని అంటున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. కాబట్టి మీరు జ్ఞానం కాదు, ద్రష్ట యొక్క స్వరూపం ఉంది చూసారా, జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది, అజ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. అది ఎప్పుడు జ్ఞానంగానే ఉంటుంది, ఎప్పటికీ అజ్ఞానం లేదని. కాబట్టి ద్రష్ట యొక్క స్వరూపము ఎప్పుడు జ్ఞాన స్వరూపమే. అర్థమైందే? ఇక రెండవ కోణం, ఈ లోకంలో దేన్నైనా నేను తెలుసుకోవాలనుకోండి, నేనుండాలి. అవునా? ఆ వస్తువులు తెలియబడాలి అంటే ఎవరుండాలి? నేనుండాలి. కానీ నాకు నేను తెలుసుకోవాలనుకోండి, ఏ వస్తువు కావాలి? ఎవరు అక్కర్లేదు. దట్ ఈస్ కాల్ స్వయం జ్ఞాన స్వరూపం, స్వజ్ఞాన స్వరూపం, స్వయం ప్రకాశ స్వరూపం. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుంటే ఒక కుండ మీరు అనుకున్నారనుకోండి, కుండ లోపల ప్రకాశిస్తుంది. ఆ కుండని ప్రకాశింపజేసేది ఎవరు? నేను. ఎందుకంటే నేను ఊహించుకున్నాను కనుక లోపల కుండ వెలుగుతుంది. నేను కుండ గురించి అనుకోలేదనుకోండి, కొండ గురించి అనుకున్నాను అనుకోండి, కొండే కనిపిస్తుంది. అంటే మన లోపల చీకటిగా ఉంది, అందులో ఒక వస్తువు ప్రకాశిస్తుందని అంటే ఆ వస్తువు ఎవరి మీద ఆధారపడి ప్రకాశిస్తుంది? నా మీద. కానీ నేను ప్రకాశిస్తున్నాను, నేను వెలుగొందుతున్నాను. ఎవరి మీద ఆధారపడి వెలుగొందుతున్నాను? నేనుగా వెలుగొందుతున్నాను. ఈ లోకంలో నాకు తెలియదండి చెప్పండి అని అడగొచ్చు ఇతర విషయాల గురించి, కానీ నా గురించి నేను ఎవరి దగ్గర అడగక్కర్లేదు. నేనున్నానా అండి ఎవరిని అడగక్కర్లేదు. ఏముంది స్వామీజీ ఉన్నారండి అక్కడ అని అడుగుతాం. వెంటనే నేనున్నానా అండి అన్నారనుకో, వాడికి ఏమనిపిస్తుంది అక్కడ? వెంటనే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని. ఏ వస్తువునైనా ఉన్నారా అని ప్రశ్నిస్తాడు, కానీ తన్ను తాను నేను ఉన్నానా అని ప్రశ్నించుకోడు. ఎందుకని? నేను ఉన్నానా అనే పదంలో అర్థమే లేదు. ఎందుకని? నేను అన్నాడంటే అక్కడ ఉన్నట్టే అర్థం. ద మూమెంట్ ఐ సే ఐ అన్నానంటే ఐ ఎగ్జిస్ట్ అంటే ఇంకా లేకపోవడం అంటూ ఉండదు. అవునా? నేను ఉన్నానా అనే ప్రశ్నకి రెండో భాగానికి తావు లేదు. నేను అంటేనే అక్కడ ఉన్నట్టే అర్థం. కాబట్టి ఆ నేను అనేది స్వయంగా ప్రకాశించేటువంటి స్వరూపం, స్వప్రకాశ చైతన్యం. అర్థమైందా? అది పరప్రకాశ చైతన్యం కాదు. ఇతరుల మీద ఆధారపడి నేను లేను. నేను ఎవరి మీద ఉన్నాను? నాకు నేనుగా వ్యక్తమవుతున్నాను. గుర్తుపెట్టుకోండి, మనం ఈ లోకంలో ఎవరి మీద ఆధారపడి లేవు. మనకు మనమే స్వతంత్రులనే, ఆనంద స్వరూపం. సరే, సత్యము నేను ఎప్పుడూ ఉన్నాను. జాగ్రత్త అవస్థలో ఉన్నాను, స్వప్నావస్థలో ఉన్నాను, సుషుప్తి అవస్థలోనూ ఉన్నాను. అందుకని అమ్మవారిని ఏమన్నాను లలితా సహస్రనామంలో అంటే, విశ్వరూపా జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్తా ప్రాజ్ఞాత్మిక తుల్య సర్వావస్థా వివర్జిత. ఆ శ్లోకం మీరు చదువుతుంటారు కదా, ఆ శ్లోకం తాత్పర్యమే ఈ శ్లోకం. 23వ శ్లోకం. ఈ 23 అర్థమైతే అన్ని మూడులు వదిలిపోతాయి. ఈ 23 చాలా పెద్ద మెలికల్ల గుడి. ఇది చెప్తే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మీకు అర్థం అవుతుంది కదా నేను చెప్పేది. ఇప్పుడు జాగ్రత్తగా ఇంకా అర్థమవుతుంది. ఈ స్టెప్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు మేలుకున్నారు, ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నారు, తిరుగుతున్నారు, చూస్తున్నారు, వింటున్నారు, మాట్లాడుతున్నారు, నడుస్తున్నారు.
ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అంటే ప్రపంచంలో తిరుగుతున్నారు కనుక మిమ్మల్ని ప్రాపంచికుడు అన్నారు. దాన్నే మన శాస్త్రాలు విశ్వడు అని పేరు పెట్టింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో తిరిగి తిరిగి దేహం అలసిపోతుంది కదా, మంచం మీదకి ఎక్కుతాం కదా, పడుకుంటాం కదా. ఇప్పుడు చూడండి, దేహంతో పని లేదు, కానీ వాడి లోపల ప్రపంచంలో చూసిన వాటిని విన్న వాటిని అన్నింటినీ గుర్తించుకుని ఒక కళ తయారు చేసుకుంటారు, స్వప్న ప్రపంచాన్ని. ఆ స్వప్న ప్రపంచం లోపల అలా ఉంటుంది. ఎంత నిజంగా బయట ఉంటుందో అంతకంటే నిజంగా లోపల స్వప్న ప్రపంచం కనిపిస్తుందా లేదా? ఆ స్వప్నంలో ఎవడయ్యా స్వప్నాన్ని అనుభవిస్తున్నాడు? స్వపంతి తైజసాత్మిక, తైజస్సుడు అనే పేరుతోటి వాడే పిలువబడుతున్నాడు. ఎవరు? మిస్టర్ నేను గారు. ఇప్పుడు ఆ నేను గారికి ఏంటంటే ఈ మనస్సు బుద్ధి అక్కడ అది బాగా పనిచేసి ఎంతదైనా సరే, ఎంత గొప్ప మిషన్ దానికి రెస్ట్ కావాలి కదండి. ఈ మిషన్ రెస్ట్ తీసుకుంటుంది, కానీ లోపల ఉండే మనోబుద్ధులు ఇంకొంత పని చేస్తాయి. కాబట్టి అక్కడ స్వప్నం తయారు చేసుకుని అది ఇంకా అనుభవిస్తుంది. అక్కడ కూడా ఆ మిషన్ బ్రేక్ డౌన్ అయిపోయి ఇక నా వల్ల కాదని మనోబుద్ధులు పడిపోతే అక్కడ ఏమైంది తెలుసండి? ఆ నేను గారు పడిపోయాడు. ఎందుకని? వాడు దేంతో బ్రతుకుంటాడు? వాడు మనోబుద్ధులతోటే బ్రతుకుంటాడు. మనోబుద్ధులు ఎప్పుడైతే పడిపోయింది అనుకోండి, వాడు పడిపోయాడు. ఏమైంది? స్వతంతి తైజసాత్మిక అన్నవాడు పడిపోయి సుప్తా ప్రాజ్ఞాత్మిక, వాడు ఏమై ఉన్నాడో కూడా అర్థం కాకుండా పడిపోయినాడు. వాడిని ఏముంటుంది శాస్త్రం? ప్రాజ్ఞుడు అంటుంది. అంటే వాడికి ఏమీ తెలియకుండా పడిపోయి ఉన్నాడు. అంటే ఏమని తెలుసాడు అక్కడ? ఆ నేను అనే తలంపు, ఆ నేను గారు పడిపోయి అఖండమైన ఆత్మచైతన్యమై ఉన్నాడు. అది గాఢ నిద్రలో మన అనుభవం. కానీ అది ఎలా ఉందో ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం అంటే, ఏమో తెలియట్లేదండి అని అంటున్నారు. ఎందుకంటే అది తెలుసుకునేవాడు లేడు కదా, ఆ నేనుగారు లేడు కదా, పడిపోయాడు. వాడు మేలుకుంటే తెలుసుకుంది, వాడు లేడు కనుక అక్కడ ఏమవుతుందో తెలియదు. కానీ ఎలా ఉందని అడిగితే అబ్బా హాయండి, ఆనందంగా ఉన్నానండి. ఎందుకని? వాడు లేడు, వాడైపోయాడు, తన స్వరూపంలో పడిపోయాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఇదే లలితా సహస్రనామం ఉంటుంది. తుర్యావస్థ వివర్జిత, ఎవరైతే మేలుకుంటే విష్ణుడిగా ఉన్నాడో, ఎవడైతే తైజసుడిగా స్వప్నంలో ఉన్నాడో, ఎవడైతే నిద్రలో ప్రాజ్ఞుడు అనబడుతున్నాడో, వాడి యొక్క అబద్ధపు వేషాలే ఈ 3 అవస్థలు. అందుకే వాటికి పేరు అవస్థలని పెట్టింది. నానా